ఏంటి ఇప్పుడు చూసిన వీడియో ఏంటా అని ఆలోచిస్తున్నారా? అదే ఈ వీడియోకి ఇంట్రో అనమాట. ఏంటి షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయ్యాను. వెల్కమ్ టు మానసాస్ పెళ్లి హడావిడి. మీరు ఎవరైనా గృహప్రవేశం వ్లాగ్ చూసింటే మానస ఎవరి పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇది పెళ్లి రోజు మార్నింగ్. ఇక్కడ బూర్లు వేస్తున్నారు, వర్షం పడకుండా ఉండడానికి బూర్లు వేస్తారు కదా, అది. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. ఆ రోజు ఫుల్ ఎండ ఉంది. ఆ ఎండలోనే జర్నీ చేసి రావడం వల్ల ఫుల్ కరిగా అయిపోయాను. సో ఇది పెళ్లి రోజు మార్నింగ్ అని చెప్పాను కదా. మార్నింగ్ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. పెళ్లి ఇల్లు, ఆ హడావిడి, ఆ వైబ్ అంతా డిఫరెంట్గా ఉండిద్ది. వచ్చి రాగానే నేను బ్లాగ్ స్టార్ట్ చేసేసాను. సో దీనికి ఇంట్రో లేదు, అవుటర్ కూడా లేదు. సో మీకు ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్తాను. నేను యాక్చువల్గా చిన్న ప్రాంక్లా చేశాను అనమాట. మా పిన్ని, మంజు పిన్ని అండ్ మౌని పిన్ని ఇద్దరికి మెసేజ్ చేశాను. నేను రావట్లేదు, అస్సలు కుదరట్లేదు, నేను లేకుండా మీరు ఎంజాయ్ చేసేయండి అని మెసేజ్ పెట్టాను. అప్పటికి నేను యాక్చువల్గా బస్సులోనే ఉన్నాను, అమలాపురం జర్నీ చేస్తున్నాను. చిన్న ప్రాంక్ ఆడిద్దామని చెప్పి అలా మెసేజ్ చేశాను. మా పిన్ని ఫోన్ చేసినప్పుడు వెనకాల బస్ సౌండ్స్కి కనిపెట్టేస్తుంది అనుకున్నాను, కానీ కనిపెట్టలేదు. వెళ్ళగానే మా పిన్ని చూడలేదన్నమాట. ఫస్ట్ మౌని పిన్ని చూసింది, స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా. తర్వాత మంజు పిన్ని వచ్చి వీపు మీద ఒక్కటి ఇచ్చింది. చిన్నప్పుడు మా అమ్మ కొట్టిన దెబ్బలన్నీ ఒకేసారి గుర్తొచ్చేసింది. దోశ వేసినట్టు ఒక్కటి ఇచ్చింది వీపు మీద. ఇంకా షాక్ అయిపోయి ఇంక జన్మలో ఎలాంటి ప్రాంకులు చేయకూడదు అనుకున్నాను. ఇంకా వెళ్ళగానే పెళ్లి రోజు మార్నింగ్ ఏవో రిచువల్స్ జరుగుతాయి అక్కడ. మేము చూడకూడదు అన్నారని చెప్పి సపరేట్ రూమ్లో ఉన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి లంచ్ చేయడానికి వచ్చాము అనమాట. చాలా కామెడీ చేసుకున్నాం. మాకు వచ్చినన్ని కుళ్ళు జోకులు ఇంకెవ్వరికి అర్థం కాదు. మేమే కుళ్ళు జోకులు వేసుకుని మేమే నవ్వేసుకుంటాము. ఇంకా తినేసిన తర్వాత ఈవినింగ్ ఫస్ట్ రిసెప్షన్ అండ్ దాని తర్వాత పెళ్ళి. దానికి రెడీ అవ్వడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ లోపు వీళ్ళిద్దరు ఇక్కడ ఏదో సినిమా రిలీజ్ అయిందని చూస్తున్నారు. దిస్ ఈజ్ హౌ ఐ లుక్. దీనికి సంబంధించిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే షార్ట్ పోస్ట్ చేశాను. ఇంకెవరైనా చూడని వాళ్ళంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇంకా రెడీ అయిన తర్వాత డైరెక్ట్ హాల్కి వెళ్ళిపోయాం, అదే మండపానికి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ విడిల్ స్వీట్స్ అంటారు కదా, బామ్మర్ది బావగారికి పట్టుకెళ్ళి తినిపించాలి కదా, అది జరుగుతుంది. అవన్నీ పట్టుకువెళ్తున్నారు. సో చూసేయండి. పెళ్ళి అంటే కొంచెం హడావిడి చేయాలి కదా. ఇక్కడ మేము పెళ్లి కొడుకుని ర్యాగింగ్ చేయడానికి రెడీ అవుతున్నాము. ర్యాగింగ్ అంటే ఏదో ఊహించేసుకోకండి, జస్ట్ చిన్నగా ఆట పట్టిస్తున్నాం అనమాట. మన తమ్ముడు మీ అన్నయ్య పెళ్ళికొడుకు సైడ్ దగ్గర పెళ్ళికూతురు వస్తే పెళ్ళికొడుకు 5 minutes ఒక్కొక్కరితో మాట్లాడాలి. స్టార్ట్ విత్ పెద్దది. వచ్చేస్తే మళ్ళీ హడావుడి అయిపోతుంది. ఏదో ఒకటి అది ఆచారం అంతే. మాట్లాడతారు అయిపోయింది 5 minutes అయిపోయింది. ఇప్పటివరకు మాట్లాడుతుంది 5 minutes అయిపోయింది. చెప్పు స్టార్ట్ చెయ్యి. ఎడిటింగ్ లో కట్ చేసుకుంటాం. నేను చూడలేదు. చెప్పు
ఎడిటింగ్ లో ఎప్పుడు వచ్చారండి మరి మరి నాకు ఎందుకు మంచి హియర్ కమ్స్ అ బ్యూటిఫుల్ బ్రైడ్ మాన్సక్క రెడీ అవుతుంది ఇక్కడ. ఈ లోపు మేము పైన రూమ్కి వెళ్ళిపోయి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందాం అనుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ పిల్లలు అస్సలు దీనివ్వలేదు, లైట్ కడుతూనే ఉన్నారు, డోర్ వేస్తూనే ఉన్నారు, సౌండ్ చేస్తూనే ఉన్నారు. మేము ఇప్పుడు బ్లాగ్ అంటే ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా ఇద్దరికి హైట్ బాగానే సరిపోయింది. నార్మల్ రే ఈ వీడియోస్ అన్నీ ఒక మెమరీలా ఉంటాయని చెప్పి డాక్యుమెంట్ చేస్తున్నాను. ఇక్కడైతే రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది, నాతో పాటు మీరు కూడా చూసేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వెడ్డింగ్. ఇక్కడ చీకట్లో వచ్చేస్తున్నారు, అక్కడ చాలా మంది చుట్టాలు ఉన్నారు, అది ఎవరు నాకు తెలియదు అని చెప్పి. రిసెప్షన్ అయిపోతుంది అనగా లంచ్ చేయడానికి పైకి వెళ్ళాము. లంచ్ చేసి వచ్చేటప్పటికి కింద కేక్ తెచ్చారు, చాలా బాగుంది చూడడానికి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ లోపు అక్కడ అంతా సెట్ చేయడానికి టైం పడుతుందని చెప్పి ఇక్కడ మేము ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ అలా తీసుకుంటున్నాము. లైటింగ్ ఉంటుంది కదా, లైటింగ్ మా ఫేస్ పెట్టి తీసుకుంటున్నాము. ఇంత ఛాన్స్ దొరికినా సరే వదలము అనమాట. చాలా ఫొటోస్ అండ్ చాలా వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు ఈ ఫైర్ గన్స్, ఫైర్ షాట్స్ ఏమంటారో తెలీదు, అది ప్లాన్ చేశారనమాట. రిసెప్షన్ అయితే అయిపోయింది, పెళ్ళి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఈ లోపు కొన్ని ఫొటోస్ దిగడానికి పోజెస్ ఇస్తున్నారనమాట. చెప్పాలి ఏదోటి గట్టిగా, వినిపించట్లేదు మాకు, వినిపించట్లేదు అయ్యో. చెప్పలేదు గట్టిగా. అండ్
అండ్ ఇక్కడ గేమ్ ఓవర్ గేమ్ స్టార్ట్ అనే ఫోటోకి స్లేట్స్ రెడీ చేస్తున్నాం అనమాట. ఇది ప్రతి పెళ్లిలో ఒక ట్రెడిషన్లా అయిపోయింది. ఫోటో అయితే కంపల్సరీ ఉండిద్ది. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ ఫోటో అయితే కంపల్సరీ ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసేసారు. అక్క ఏం చేస్తున్నా చెప్పు. వన్ టూ త్రీ స్టార్ట్. అక్క ఏం చేస్తున్నా చెప్పు. One eternity later. 2 3 అక్క ఏం చేస్తున్నా చెప్పు. ఇది సతీష్ చేతిలో పెట్టి వంటిల్లు మీదే అని చెప్పు. అదేదో డ్రింక్ రిసెప్షన్ కి మ్యారేజ్ కి కొద్దిగా టైం ఉంది. రిసెప్షన్ నైట్ అలా జరిగింది, పెళ్ళి ఏమో ఎర్లీ మార్నింగ్ 4కి అనమాట. సో రిసెప్షన్ అయిన తర్వాత కొద్దిగా టైం ఉందని చెప్పి నాపేసి వచ్చాము. తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఫుల్ చలేసిందని చెప్పి శశి గారు జాకెట్ ఇచ్చాడు, అది కప్పుని కూర్చున్నాను. హాయ్ గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి డైరీస్. ఇంకా రెడీ అయిన తర్వాత కిందకి వచ్చి ఫొటోస్ తీసినాం అనమాట. ఇంత రెడీ అయ్యి ఫొటోస్ తీసుకోకపోతే ఇంకేం చెప్పండి. అఫ్ కోర్స్ ఫొటోస్ ఆర్ వెరీ మ్యాండేటరీ. ఇంకా ఫొటోస్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాం. ఈ లోపు అక్కడ పూజ అండ్ కాళ్ళు కడగడం అవన్నీ జరుగుతున్నాయి. సో మీరు కూడా చూసేయండి.
పెళ్ళైతే అయిపోయింది. మానస అండ్ అన్నయ్య ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇక్కడ దీని తర్వాత ఇంకా చాలా జరిగినాయి. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, మా పిన్ని ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది, అందుకే ఇంకా వీడియోస్ ఏం తీయలేదు. దట్స్ ఇట్ ఫర్ మాన్సాస్ పెళ్ళి హడావిడి. బాయ్ గాయ్స్.